వీడు అబ్బాయి బెటర్గా ఉన్నాడు. ఎంత చేసినా వీడి ఫేస్లో రియాక్షన్ మారలేదు. పోజు కొడుతున్నాడు పోజు. ఇదేనాయా నువ్వు ఉండబోయే షెడ్? ఆగు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకోసమే అన్నా. ఏంటి కిండలా? మునిస్వామి తలకాయ కోసం వచ్చానని చెప్పావు. అది అబద్ధం, ఇది నిజం. నా కోసం ఎందుకు వచ్చావు? బాధన్నా, ఎంతకాలం గుడ్డి చాకరీ చేసినా ఆఫ్టర్ ఆల్ ఒక పనుడు పోస్తా. మార్పు రావాలి రావాలి. త్వరలో నువ్వు ఎస్టేట్కి మేనేజర్ కావాలి, నేను ఎస్టేట్ అవ్వాలి. ఎలా అవుతావు? అయ్యగారి దగ్గర పనిచేసే మనుషుల్లో ఒకడు ఆ మునిస్వామికి సాయం చేస్తున్నాడంట. వాడిని పట్టిస్తే నువ్వేగా ప్రమోషన్ కొట్టేసేది. ఎవడాడు? మనిషి పేరు తెలియదు కానీ వాడి ఫోన్ నెంబర్ ఇది ఉందన్నా. ఏంటా నెంబరు? అదేదో విచిత్రమైన ఫ్యాన్సీ నెంబర్ అన్నా. నా నెంబర్ కంటే ఫ్యాన్సీ నెంబరా? ఇంతకీ నీ నెంబర్ ఏంటన్నా? 90 32 03 28 63. గుర్తొచ్చిందన్నా. 903 203 2863. 63. ఓకే. ఈ నెంబర్ తో స్లోగా వాడిని పట్టేస్తాను చూడు. అన్నా నా అసిస్టెంట్ పోస్ట్ రేపు వచ్చి జాయిన్ అవ్వాయి. కన్ఫర్మ్డే కదా? కన్ఫర్మ్డే. అమ్మా హరిత తినరా. చూసావు కదన్నయ్య, వాళ్ళు మనుషులే కాదు. నువ్వు అనుకున్నట్టు జరగడం చాలా కష్టం. తప్పదురా, వేరే దారి లేదు. ఏ గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అలాగే ఆడాలి. ఖచ్చితంగా నువ్వు రాంగ్ బట్ని నొక్కుంటావని నాన్న అనుమానం. భావన మార్చి నిన్ను నాన్న ముందు గర్వంగా నిలబెట్టాలి. ఇక్కడి నుంచి వెళ్తే ముగ్గురం కలిసి వెళ్దాం, లేదంటే ఇద్దరం ఇక్కడే చేద్దాం. ఇంత చేసినా నా మీద నీకు కోపం రావడం లేదా? అసహ్యం వేయడం లేదా? వద్దమ్మా, నీ కంట్లో నీళ్ళు చూస్తే నేను కంట్లో తప్పిపోతాను. వద్దు. సరే, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఎన్నైనా భరిస్తాను. తినరా. ఏంట్రా అదే? ప్లేటా? చా, నేను ఇంకా చాట్ అనుకున్నానే. ఏంటమ్మా, ఏంటి డ్రామాలు? ఎవరి కోసం వచ్చా? చెప్పాను కదా మునిస్వామి తల కోసం అని. ఈ పూలు ఆడి చెవులో పెట్టు. ఇక్కడ మా చెవులు ఖాళీ లేవు. పారిపోయిన పిల్లల్ని ఏడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఆడి దగ్గర మంచి మార్కులు కొట్టేశావు. ఇప్పుడేమో నీ కడుపు మార్చుకొని కూడు తీసుకుపోయి ఆ అమ్మాయికి పెట్టావు. ఈ రొట్టెకి పొంతన కుదరట్లేదే. ఏదో ఉంది, ఏమిటది నాకు తెలియాలి. చెప్పు, ఎవరా పిల్ల? ఇంత దూరం వచ్చాక ఇంకా నీ దగ్గర దాచడం వేస్ట్. తన నా చెల్లెలు మోసపోయి ఇంట్లో పడింది. ఇక్కడ ఎవరితోనూ నాకు పని లేదు. నా భావన మార్చుకుని నా చెల్లెలు కాపురం నిలబెట్టుకోవాలి. అతన్ని మారుస్తావా? బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఈ ఫ్యామిలీ గురించి తెలిసే వచ్చావా? ఈ సంగతి తెలిసిందంటే మిమ్మల్ని ఇద్దరిని నరికేస్తాడు. చూడు బాబాయ్, పాపానికి పెరుగుదల ఎంత గొప్పగా ఉంటుందో పునాదులు అంత బలహీనంగా ఉంటాయి. ఏదో ఒకరు స్కూల్ పోల్సిందే. వీళ్ళు అంతే. అబ్బో, నీకు నిజంగా మెంటలేరా? ఏ క్షణంలో నీ గురించి తెలిసిన వాటిని చంపేస్తాడరా? వాళ్ళకి తెలియనివ్వను కదా. నాకు తెలిసిపోయిందిగా. అదే మరి, ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ డిస్కషన్ పెట్టుకొని ఇక్కడ పెట్టావంటే నువ్వు రామాయణ విభీషణ్ టైప్. చెప్పాలి. అంత నమ్మకాలు పెట్టుకోవద్దమ్మా. సర్లే కానీ బాబాయ్, పిన్నేం చేస్తుంటుంది? ఏం పిన్ని? నాకు ఎంతవరకు పెళ్ళే కాకపోతే. బ్యాచులర్ వా? పెళ్ళే కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ నీకే అర్థం అవుతాయి. నువ్వు చాలా ఎక్కువ చనువు తీసుకుంటున్నావు. నేను ఇప్పుడే చెబుతున్నాను, రేపు నువ్వు నాకు ఇంట్లో కనిపించడానికి లేదు. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకో. అది కాదు బాబు. ఏం బాబాయ్ మ్యాటర్ ఏంటి? ఎదురా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడ ఏం ఎగస్ట్రాలు చేయకు. ఆ బ్యాగ్ ప్లేస్ లో నీ బాడీ ఉంటుంది. అంత కరడ క్యారెక్టరా? నువ్వు హెల్ప్ చేసావని తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే వాడి క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకో. అబ్బా, అదిరిపోయింది సార్. తిత్తి పగిలింది. అదే స్థానంలో మనిషి ఉన్నట్టయితే బకెట్ రక్తం కెక్కేవాడు. భజనాప చిన్నపిల్లల ఆటిది. నేనేదో పోటీ అనుకుని వచ్చానులే. అయిపోయాడు. బ్యాలెన్స్ బింది వీడికి రాసి పెట్టినట్టుంది. రే ఆగరా. ఏమ్రా, పిల్లలాటగా ఉందా? కొట్టుకుందామా? దమ్ముందా? రా. ఈ ఆట రోజు నాకు పెద్దగా తెలియండి. కొట్టే పడకూడదు, పడితే లేవకూడదు. అలాగా? రే, గట్టుగాడ బిందెతో నీళ్లు పెట్టండి. బిందె రెడీ సార్.
పెళ్లి చేసుకుంటారని వచ్చి గొడవకు దిగేవేంద్రా? లుక్ కోసం బాబాయ్, కథ ఇప్పుడే మొదలైంది, చూస్తుండు. చస్తే మన అకౌంట్లో కర్మకాండ గ్రాండ్గా జరిపించండి. లేస్తే ఇంకెప్పుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి. గెలిచే అవకాశం పోగొట్టేవేంద్రా? నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్. రేపు గెలవాలంటే ఇవాళ ఓడిపోవాలి. ఏందిరా, పెద్ద ఆయన తమ్ముని బిడ్డ, వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉన్నాడు. ఏమ్మా బాగుండవా? బాగున్నాను పెద్దనా. సామాన్ లోపల పెట్టించో, నువ్వు రారా. ఏందమ్మి, నేను సత్యదాంక రానంటివే, ఇప్పుడెట్టా వచ్చినావు? నువ్వెందుకు చావావు కదా, దగ్గరుండి చంపిపోదామని వచ్చిన. ఈ ఎచ్చుల మరదంతో కాదు గానే, నీళ్ళేని బావిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఎంత ట్రై చేసినా కుయ్యో కుయ్యో అని ఎంగేజ్ సౌండే తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు. వాడు నీ కోసం ట్రై చేస్తున్నావు. వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా? మతి లేకుండా మాట్లాడతావు. నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా. పోనీ పని చేద్దామా? ఏంటది? వాడికి మెసేజ్ కొట్టు. కరెక్ట్. అమ్మా, వీడేదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు. నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి అనిస్తున్నాడు. అమ్మా, వీడెవడో చాలా ప్లాంట్గా ఉన్నాడన్నా. వదలొద్దు, ఎలాగోలా పట్టి నువ్వు ఆ పనిలో ఉండు. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టీజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదురెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దు. నా మాటనమ్మా. వెళ్ళు, నేను చెప్తాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావేట. పోదలకి మావరా. మామా రమ్మంటున్నానా? కాకపోతే పో. రారా, నువ్వు వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే, త్వరగా పోనీరా. ఆ ఫైల్ ఇవ్వు.
నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో ఈ నాయలా అట్లే చావాలా. చంపరా, దమ్ముంటే చంపరా. ఏంట్రా ఏంటి తగలబెట్టా నా కొడుకుని. రేయ్ మునిస్వామి, నోరు పోయిరా నీ అవ్వ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి గట్టివాడు వేరా. నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈ రోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈ రోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు? మీ పిల్లలు సార్. ఈ రోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఓహమ్మో, ఈడు అర్థం కాడు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. ఆ? రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు. 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ 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 పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల బస్తా దొరికిపోదు మేమయ్యా. పుడకపోడుగాను. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు. పదా ఇంకెందుకు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే.